అబ్బాయి ఫోటో నెంబర్లో పాస్పోర్ట్ జై భీమ్. నా పేరు సౌటూరు సేనయ్య. పిఎన్ జ్ఞానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు అనగా 8 డిసెంబర్ 2025న 8 గంటల నుంచి 9 గంటల సమయంలో ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామం వెంకిరెడ్డి గిరిజన కాలనీకి సంబంధించిన కిరణ్ 11 సంవత్సరముల బాలుడు వాళ్ళ అన్నతో సైకిల్ మీద స్కూల్కి వెళ్లే సమయంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్య కారణంగా ఆ రోడ్డు వైపు వెళ్తున్న అన్నదమ్ముల్ని ఢీకొట్టడం జరిగింది. దానితో కిరణ్ 11 సంవత్సరముల అబ్బాయి అక్కడికక్కడికే మరణించడం జరిగింది. విషయం తెలుసుకొని మా పిఎన్ జ్ఞానాది మహానాడు సభ్యులు నేరుగా బాధితుల కుటుంబం దగ్గరికి వెళ్లి వారు పరామర్శించి వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించి ధైర్యం చెప్పి రావడం జరిగింది. కానీ ఒక ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్య కారణంగా ఒక నిండు ప్రాణం బలైపోయింది. దీనికి ఆమెకి కూడా ఒక 7 నెలల క్రితమే భర్త కూడా ఎలక్ట్రానిక్ వర్క్ చేస్తూ ఇది కూడా ప్రజాసేవలో భాగంగా మరణించడం జరిగింది. ఆమెకి ఏ దిక్కు లేదు, ఇల్లు కూడా చిన్న ఇల్లు ఉంది. కానీ బిడ్డను పోగొట్టుకుంది, భర్తని పోగొట్టుకుంది. రెక్కాడితే డొక్కాడిని కుటుంబం, గిరిజన నిరుపేద యానాదుల కుటుంబం. వీరికి ఖచ్చితంగా ప్రభుత్వం అండగా నిలబడి ఆ కుటుంబానికి 50 లక్షలు నష్టపరిహారం, అదేవిధంగా ఒక 5 ఎకరాలు పొలము, ఆ ఇల్లు కట్టించి అన్ని విధాలుగా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం పులి మనోజ్ కుమారి వారి కుటుంబానికి అండగా ఉండి ఆదుకోవాలని పిఎన్ జ్ఞానాది మహానాడు డిమాండ్ చేయడం జరుగుతుంది. జై భీమ్. నా పేరు సౌటూరు సేనయ్య. పిఎన్ జ్ఞానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనం ఉన్నాము ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామం వెంకిరెడ్డి గిరిజన కాలనీలో ఉన్నాము. ఈరోజు ఇక్కడ పులి కిరణ్ 11 సంవత్సరములో అబ్బాయి 6వ క్లాస్ చదువుతున్నాడు. సైకిల్ మీద వాళ్ళ అన్నతో సైకిల్ తొక్కుకుంటూ ఈ రోడ్డు మీద గంగపట్నం సెంటర్కి వెళ్ళడం జరుగుతుంది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్య కారణంగా ఒక నిండు ప్రాణం బలవడం జరిగింది. కిరణ్, కార్తీక్ సైకిల్ మీద వెళ్ళడం జరిగింది. ఈ ఆర్టీసీ బస్సు నిర్లక్ష్యం వల్ల సైకిల్ ఢీకొట్టడం జరిగింది. దాంట్లో కిరణ్ 11 సంవత్సరములు అక్కడికక్కడికే మృతి చెందడం జరిగింది. కార్తీక్ అనే అబ్బాయి ప్రమాదంతో తప్పించుకోవడం జరిగింది. వీరి కుటుంబం 7 నెలల క్రితమే ఈమె భర్త కరెంటు షాక్ ప్రమాదంతో చనిపోవడం జరిగింది. ఆ బాధలో కోలుకోకముందే వాళ్ళ మామ కూడా నిన్నటి రోజున కూడా సగం వయసులోనే మరణించడం జరిగింది. కారణం ఇదే మామూలుగా ఆరోగ్య సమస్యలతో కొడుకు చనిపోయాడన్న బాధతో అతను కూడా మామ కూడా చనిపోవడం జరిగింది. అదే దుఃఖంలో ఉండగా ఇంత లోపల వీళ్ళకి కుమారుడు చేతికి అందించిన కుమారుడు 11 సంవత్సరముల అబ్బాయి స్కూల్కి వెళ్తున్న అబ్బాయి చనిపోవడంతో వీళ్ళు దుఃఖం ఇక్కడికి వచ్చి చూస్తే మనం నోటితో చెప్పేదానికి లేకుండా పోతుంది. అంత ఇదిగా వీళ్ళు విలవిలాలు ఆడిపోతున్నారు. ఆమె తల్లి చూడండి, ఆమె శైలి ఒకసారి. వీరికి ఖచ్చితంగా ప్రభుత్వం, జిల్లా మండల అధికారులు స్పందించి వీరి కుటుంబానికి న్యాయం జరగాలని మా పటేల్ నగర్ జ్ఞానాది మహానాడు తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్య కారణంగా ఒక నిండు ప్రాణం బలైపోయింది. అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకొని
వీరికి చెందినటువంటి నష్టపరిహారం కింద, అలాగే వీరి కుటుంబం చాలా అతలాకుతలం అయిపోయింది. 3 ప్రాణాలు 1 సంవత్సరం లోపలే బలైపోవడంతో అదే అంటే 7 నెలల లోపల ఈ కుటుంబానికి ప్రభుత్వం అలాగే జిల్లా మండల అధికారులు వీరికి అండగా నిలబడి వీరిని ఆదుకోవాలని మా పటేల్ నగర్ యానాది మహానాడు తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ పులి కిరణ్ 11 సంవత్సరముల అబ్బాయి చనిపోయిన విషయం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆమె అందుబాటులో లేకపోయినా ఇందుకూరుపేట మండల అధ్యక్షుడు పవన్ కుమార్ రెడ్డి ద్వారా 20,000 మట్టి ఖర్చులకి బాధితురాలికి ఇవ్వడం జరిగింది. ఆమెకు పిఎన్ యానాది మహానాడు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మేము తెలియజేయడం జరుగుతుంది. అలాగే స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వీరి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండి ప్రభుత్వం ద్వారా అలాగే వారు వీరిని అన్ని విధాలుగా ఆదుకోవాలని మా పిఎన్ యానాది మహానాడు తరఫున వారిని కూడా కోరుకోవడం జరుగుతుంది.